ఇంత స్పెషల్గా చూపిస్తున్నానని ఇవి ఏం వాటర్ అనుకుంటున్నారా? అవునండి, ఇవి ఆలుగడ్డలు ఉడకబెట్టిన వాటరే. నార్మల్గా అయితే మనం ఎగ్స్ ఉడకబెట్టిన వాటర్ గులాబీ మొక్కలకు అట్లా ఇస్తూ ఉంటాం కదా. ఇక ఇప్పుడైతే ఒక స్పెషల్ ప్లాంట్ కని ఈ వాటర్ ఇవ్వడానికని ఇంకా కింద అన్ని మొక్కల్ని కూడా కాదని పైకి వచ్చి మరీ ఇస్తున్నాను. ఇక ఆ ప్లాంట్ అయితే స్పెషలే అండి. ఇప్పుడు చూపిస్తున్నానుగా, ఇదే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇక అన్నీ వదిలేసి మరి ఈ మొక్కకే ఎందుకు ఇస్తున్నానంటే చెప్తాను చూడండి. ఈ మొక్కకి ఫ్రూట్స్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ కూడా అయిపోయాయి. ఆ వీడియో కూడా షేర్ చేశాను. కాకపోతే మరి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాక ఎందుకు చూపిస్తున్నారు అని చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను ఈ వాటర్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్లనే ఆ ఫ్రూట్స్ అంత చక్కగా వచ్చాయని నేను ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక ఈ వాటర్ దేనికి ఎందుకు ఇస్తున్నానంటే, ఈ ఫ్రూట్ ప్లాంట్ అయితే చిన్న కంటైనర్లో ఉంది, 20 లీటర్స్ బకెట్లో. దీనికి ఎక్కువగా కంపోస్ట్ ఇవ్వడానికి కుదరట్లేదు. అందుకని ఇట్లా స్పెషల్గా ఏవైనా ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కానివ్వండి, ఇట్లా ఆలుగడ్డలు ఇంకేవైనా ఉడకబెడతాం కదా వెజిటబుల్స్, ఆ వాటర్ అన్నీ కూడా ఈ మొక్కకైతే ఇస్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలా హెల్దీగా ఈ మంచిగా ఫ్రూట్స్ బాగా వస్తాయని. ఇంకా ఈ ఫ్రూట్ అయితే మీరు గుర్తుపట్టారు కదా, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసినప్పుడు కూడా షేర్ చేశానండి.